హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే పాలిచ్చే తల్లులు కొన్ని తినకూడని ఆహార పదార్థాలు అనేది ఉంటాయి కదా. సో దాని గురించి అయితే ఇప్పుడైతే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. అలాగే బేబీ కేర్ వీడియోస్ కానీ ఇంకేమైనా వీడియోస్ కావాలని సరే చెప్పండి, ఆ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పాలిచ్చే తల్లులు ముఖ్యంగా తినకూడని ఆహార పదార్థాలు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆవు పాలు. సో ఈ ఆవు పాలు అనేది చాలా మంచిగానే ఉంటుంది, అంటే మంచి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ కూడా లభిస్తాయి. కానీ మనకి పాలు ఇచ్చే తల్లులు అనేది తాగకూడదు. ఎందుకంటే ఈ ఆవు పాలు తాగడం వల్ల అలర్జీలు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీకు అలర్జీలు వచ్చే ఛాన్సెస్ ఉంటే మీకు బేబీకి అనేది ఫీడింగ్ చేస్తారు కదా. సో బేబీకి ఫీడింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అనేది వస్తుంది, అంటే బేబీకి నెమ్ము చేయడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పాలు ఇచ్చే తల్లులు మీరు ఆవు పాలు అనేది అవాయిడ్ చేయండి. సో అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి సిట్రస్ పండ్లు అంటే నిమ్మకాయ కానీ నారింజ కానీ జామకాయ కానీ అస్సలు తినకూడదు. సో దీనివల్ల కూడా బేబీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఫీడింగ్ చేస్తారు కాబట్టి సో మీరు ఈ సిట్రస్ పండ్లు జోలికైతే అస్సలు వెళ్ళకూడదు. మినిమం ఒక 3 months వరకైనా సరే అస్సలు తినకూడదు. జామ పండ్లు కానీ నిమ్మ పండు ఇది లెమన్ వాటర్ కానీ సో బత్తాయి పండ్లు కానీ అస్సలు తినకూడదు. సో అది ఒకటి సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొత్తిమీర మీరు కర్రీస్లో వేసుకొని తింటే బేబీ పాలు తాగుతున్నప్పుడు మిల్క్ అనేది వేరే డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఆ డిఫరెంట్ టేస్ట్ అయ్యేటప్పుడు బేబీ అనేది తాగడానికి ఇష్టపడదు. కాబట్టి మీరు కొత్తిమీరని అనేది అవాయిడ్ చేసేయాలి. ఒక 3 months or 6 months అయినా సరే అవాయిడ్ చేయాలి. అది ఒకటి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే దాల్చిన చెక్క మిరియాలు కూడా, అంటే మనకి మసాలా దినుసులు ఉంటాయి కదా. సో ఈ మసాలా దినుసులు అనేది ఎక్కువగా యూస్ చేయకూడదు. దీనివల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ థింగ్ అండి. ఎక్కువగా కొంతమంది ఏంటంటే దాల్చిన చెక్క మిరియాలు అల్లం ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యిందే అనుకోండి, బేబీకి డైజెషన్ అనేది అవ్వదు. ఇంకా వాళ్ళకి పాలు తాగుతారు కానీ కక్కేయడం, పొట్ట పొంగు అంటే చాలా పొట్ట పొంగు అనేది రావడం ఇలాంటివంతా జరుగుతుంది. సో అలా పొట్ట పొంగు వచ్చేటప్పుడు మీరు ఇంకా హాస్పిటల్స్కి మెడిసిన్ ఇవంతా యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ దాల్చిన చెక్క అల్లం మిరియాలు అనేది కూడా అవాయిడ్ చేయాలి. సో కొన్నాళ్ళ వరకు అదొకటి. అండ్ నెక్స్ట్ చేపలు. అవునండి, చేపలు అనేది మినిమం 1 year కూడా అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల చాలా డేంజర్ కూడా ఉంది. సో చేపలు తినడం వల్ల ఏంటంటే బేబీకి ఈ రిబ్స్ ఉంటాయి కదా, ఈ సైడు ఈ రిబ్స్ అనేది వాళ్ళు శ్వాస అనేది చాలా కష్టంగా తీసుకుంటారు, అంటే ఊపిరి అనేది సరిగ్గా ఆడదు. మీరు కనుక బేబీకి ఫీడింగ్ చేసే మామ్స్ అయితే చేపలు అనేది మినిమం 1 year అయితే అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎండు చేపలు కూడా అస్సలు తినకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇంకా ఆనపకాయ సొరకాయ అంటారు కదా. సో ఆనపకాయ, కొంతమంది ఆనపకాయ అంటారు, కొంతమంది సొరకాయ అంటారు. సో ఒక్కొక్క దగ్గర ఒకలా పిలుస్తారు. సో ఈ సొరకాయ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. దీనివల్ల బేబీకి జలుబు వస్తుంది, తలకి నెమ్ము అనేది పడుతుంది, సరిగ్గా వాళ్ళు బ్రీతింగ్ కూడా తీసుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి అది కూడా అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చిక్కుడు గింజలు. సో బీన్స్ అంటారు, చిక్కుడు కాయలు అంటారు. సో ఇవి కూడా తినకూడదు. వీటి వల్ల బేబీకి సొవ్వ అంటారు, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు గింజలా వస్తుంది. బేబీకి మోషన్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి మినిమం 6 months వరకు కూడా డైట్ అనేది చాలా మంచిగా తీసుకోవడం అంటే ఓన్లీ ఆకుకూరలు, పప్పు, రైస్ వరకే మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ మిగతా కూరగాయలు కానీ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ స్పైసీ ఫుడ్ కానీ 6 months మినిమం అది రూల్. అంటే బేబీని కాపాడుకోవాలి అంటే మీరు ఫీడింగ్ చేస్తారు కాబట్టి బేబీ హెల్తీగా ఆరోగ్యకరంగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా పెరగాలంటే మీ డైట్ అనేది కరెక్ట్గా చాలా మంచి వేలో వెళ్ళాలి.
సో అంటే ఓన్లీ ఆకుకూరలు, పప్పు, రైస్ వరకే మీరు 3 పూట్ల తినాలి. కానీ ఇంకా చెప్పాను కదా, నాన్ వెజ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, ఇంకా వేరే అదర్ కూరగాయలు కానీ అస్సలు తినకూడదు. సో దానివల్ల బేబీకి రకరకాల ఎలర్జీలు వస్తే రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది. సో మనం తినకుండా ఉంటేనే బెటర్. తిన్న తర్వాత బేబీకి వస్తే మాత్రం అది పడడం చాలా కష్టం. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ బేబీ కేర్ వీడియోస్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలా ఉండాలో అనే దాని గురించి ఈ ఛానల్లో చెప్తాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.